మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జీవన ప్రయాణం గురించి ఒక చిన్న కథను మీ ముందుంచుతున్నాను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి గుజరాత్లోని వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ఒక చిన్న బాలుడు ఏనాటికైనా ఈ దేశ భవిష్యత్తును మార్చే నాయకుడవుతారని ఎవరూ ఊహించి ఉండరు కదూ. పేదరికం నిండిన జీవితం, కానీ గుండె నిండా దేశసేవ చేయాలనే ఆశయం. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ వైపు అడుగులు వేశారు. ఆ చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. సొంత పనులైనా, సంఘ సేవలైనా, క్రమశిక్షణ, నిరంతర శ్రమనే తన ఊపిరిగా మార్చుకున్నారు. అదే ఆయనను బలమైన నాయకుడిగా మలిచింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా సవాళ్లను అవకాశాలుగా మలవడంలో ఆయన నైపుణ్యం అసాధారణం. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనలో తనదైన మార్పు చూపించారు. గుజరాత్ను అభివృద్ధి పదంలో నడిపిస్తూ గుజరాత్ మోడల్తో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తుకైనా ఎదగొచ్చని నిరూపిస్తూ 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే సంకల్పంతో సంక్షేమం, భద్రత, ఆర్థిక రంగాల్లో భారత్ను ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలబెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. చాయ్వాలా నుంచి ప్రధాని వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి కథ కాదు. శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పే ప్రతి భారతీయుడి నమ్మకం. జై భారత్, జై మోడీజీ, జై హింద్. ఫ్రెండ్స్, ఈ కథపై మీ కామెంట్ తెలియజేస్తారు కదా.